వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఇప్పుడు ఆర్టీఐ సమాచార హక్కు చట్టం ఇది మొత్తం ప్రజలందరికీ కూడా వజ్రాయుధంగా ఉంది అంటూ ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. ఇప్పటికీ ఈ చట్టం వచ్చి 20 సంవత్సరాలు పూర్తయినాయి. అయితే ఇది ఈ వజ్రాయుధంగా ప్రజల చేతికి వచ్చిన చట్టాన్ని అందరూ కూడా అంటే ప్రభుత్వాలే ఉపయోగం లేకుండా చేస్తున్నాయా లేకపోతే ఏంటి? ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత ఆ చట్టం పరిస్థితి చూస్తే ఎలా ఉంది అనే దాని మీద మనతో మాట్లాడటానికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సభ్యులు ప్రొఫెసర్ మోహన్ రావు గారు ఉన్నారు. మోహన్ రావు గారు చెప్పండి. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. థ్యాంక్ యూ సార్. మోహన్ రావు గారు చెప్పండి. ఇప్పుడు సమాచార హక్కు చట్టం 20 ఏళ్ళు గడిచింది. దీన్ని ఇప్పుడు చూస్తే ఎవరైనా సరే, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలే చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వేసి సమాచారం సాధించే అంటే ఒక ప్రభుత్వం నుంచి సమాచారం సాధించే పరిస్థితి ఇప్పుడు ఉందంటారా? లేకపోతే అసలు 20 ఏళ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఒకటి ఏంటంటే మీరు అన్నట్టుగా ఇది మొత్తం నెగటివ్ గా ఉందని నేను ఒప్పుకోను సార్. పాజిటివ్ గా డెఫినెట్ గా పాజిటివ్ గా ఉంది. ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టుగా ఇది మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2005లో ఈ చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. నాకు తెలిసి ఈ యూపీఏ గవర్నమెంట్ తెచ్చినటువంటి యొక్క మంచి చట్టాల్లో ఈ సమాచార హక్కు చట్టం అనేది చాలా మంచి చట్టం అని మనం చెప్పుకోవచ్చు సార్. మీరు ఏమన్నారంటే 20 ఏళ్లలో ఏ రకమైనటువంటి లాభం ఏమన్నా జరిగిందా, ఎవరికైనా సమాచారం వస్తుందా అని అడిగారు. అయితే దీన్ని నేను పూర్తిగా నెగటివ్ గా ఉందని నేను అనుకోవట్లేదు సార్. ఎందుకంటే గతంలో ఏముండేదంటే మనకి అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ అని బ్రిటిష్ వాళ్ళు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ చట్టాన్ని అనుసరించి మనం ప్రభుత్వ రహస్యాలు ఏవి కూడా బయట పెట్టకూడదు. అంటే ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియకూడదు. అంటే ఆనాడు ప్రభుత్వం ప్రజలను అణగదొక్కాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రకమైనటువంటి యొక్క చట్టాలను తీసుకురావడం అనేది జరిగింది. కానీ ఈనాడు భారతదేశం స్వతంత్ర దేశం, మనందరికీ తెలిసినటువంటి విషయం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశం వంటి స్వతంత్ర దేశంలో ప్రజలందరూ కూడా సార్వభౌములు. తర్వాత ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సినటువంటి యొక్క అవకాశం అనేది ప్రజలకు ఖచ్చితంగా కల్పించాలి సార్. ఎందుకంటే మనం డెమోక్రసీ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, ప్రజాస్వామ్యాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఏర్పరచుకున్నటువంటి దాన్ని ప్రజాస్వామ్యం అని అంటున్నాం కదా. మరి ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఏర్పరచుకున్నటువంటి యొక్క ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఖచ్చితంగా ప్రజలకు తెలియాల్సిన అవసరం కానీ తెలిసే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు సమాచార హక్కు చట్టం ద్వారా కొంత తెలుస్తున్నా సరే ఇంకా కూడా ఏదో ఒక సాకులతో లేకపోతే ఆ వ్యవస్థను నిర్వీర్యం చేయటానికే ప్రభుత్వాలు కొంతకాలం నుంచి పనిచేస్తున్నాయా అనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాన్ని ఏమంటారు? అయితే కరెక్ట్, మీరు చెప్పిందంతా నేను ఏకీభవిస్తాను. కాకపోతే ఏంటంటే ఈ చట్టం అనేది వచ్చిన తర్వాత కొంత పాజిటివ్ ఆస్పెక్ట్స్ కూడా చట్టంలో ఉన్నాయి సార్. కొంతమేర ప్రభుత్వ ఉద్యోగంలో భయం అనేది పెరిగింది. నిస్సందేహంగా మీరు చెప్పినట్టుగా ప్రభుత్వ ఉద్యోగంలో భయం అనేది పెరిగింది. తర్వాత మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం ఏంటంటే పర్టికులర్ గా ఈ చట్టం సక్రమంగా అమలు పరచకపోవడానికి ప్రధానమైనటువంటి యొక్క కారణం ఏంటంటే పిఐఓలు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ అంటాం. ఈ సమాచార హక్కు చట్టం అమల్లో ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ అనేవాళ్ళు ప్రముఖమైనటువంటి యొక్క పాత్రలు పోషించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎందుకు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ తో సమస్య ఉంది అంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ సమాచార హక్కు చట్టం అనేది అమలుకి వచ్చిన తర్వాత బేసిక్ గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాల్సినటువంటి ఒక బాధ్యత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ పైన ఉంది. అయితే ప్రతి యూనిట్ కి ఒక ఈ సమాచార హక్కు చట్టం కింద పిఐఓను అపాయింట్ చేయడం అనేది జరిగింది. వీళ్ళు ఏం చేశారంటే స్పెసిఫిక్ గా డిజిగ్నేట్ చేయకుండా ఆ యూనిట్ లో ఉన్నటువంటి అధికారులు ఎవరికో ఒకరికి అడిషనల్ గా ఈ బాధ్యతలు అప్పగించారు సార్. దానివల్ల వీళ్ళు అడిషనల్ గా ఫీల్ అవుతున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఈ అధికారులు కనుక తప్పుడు సమాచారం ఇచ్చినా నియమిత సమయం లోపల సమాచారం ఇవ్వకపోయినా 25,000కు పైగా పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల వాళ్ళు ఈ పోస్టులు తీసుకోవడానికి చాలా మంది అవాయిడ్ చేస్తున్నారు సార్. ఇది ఒక ప్రముఖమైనటువంటి యొక్క మనందరికీ తెలుసు. ఎప్పుడు కూడా పాజిటివ్ యాక్ట్స్ అనేవి వచ్చినప్పుడు బ్యూరోక్రసీ అనేది దాన్ని అపోజ్ చేయడం అనేది సర్వసాధారణం, మనకు తెలిసినటువంటి యొక్క విషయం. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు చెప్పినట్టుగా నేను ఇందాక మీకు చెప్పాను మన్మోహన్ సింగ్ టైంలో ఈ చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. కానీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సమయంలోనే తెచ్చిన 1 year లోనే వాళ్ళు ఇంకొక అమెండ్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఆ అమెండ్మెంట్ ఏంటంటే మనకందరికీ తెలుసు, మన గవర్నమెంట్ లో
ఈ డెసిషన్స్ ఏ రకంగా తీసుకుంటారు అన్నప్పుడు ఈ ఫైల్స్ అనేవి మినిస్టర్స్‌కి, సెక్రటరీస్‌కి, గవర్నమెంట్ సెక్రటరీస్‌కి మధ్యన సర్క్యులేట్ అవుతూ ఉంటాయి సార్. సర్క్యులేట్ అవుతున్నప్పుడు ఈ నోట్స్ అనేవి రాస్తూ ఉంటారు. మినిస్టర్స్ గాని, సెక్రటరీస్ గాని నోట్ ఫైలింగ్ అంటాం మనం. అయితే అయితే ఈ సమాచార హక్కు చట్టం ఒరిజినల్ యాక్ట్ ప్రకారం ఈ నోట్ ఫైలింగ్‌ను అడిగే అధికారం కూడా ప్రజలకి ఉంది. అయితే ఈ ప్రపోజ్డ్ అంటే వితిన్ 1 ఇయర్ లోపల వచ్చిన ప్రపోజ్డ్ అమెండ్మెంట్ ఏంటంటే ఈ నోట్ ఫైలింగ్ చట్టం సంబంధించినటువంటి యొక్క సమాచారాన్ని ప్రజలకు ఇవ్వొద్దు అన్నారు. అని ఒక చట్టాన్ని తేవాలని చూసారు. కాకపోతే మన అదృష్టం ఏంటంటే దీనికి ఆర్‌టీఐ యాక్టివిస్టులు అంతా కూడా అపోజ్ చేయడంతోని, ప్రజలు అపోజ్ చేయడంతోని దీన్ని విత్‌డ్రా చేసుకోవడం అనేది జరిగింది. ఇది ఫస్ట్ డిఫెక్ట్ అని మనం చెప్పుకోవచ్చు సార్. తర్వాత రెండో విషయం ఏంటంటే మీరు అడిగిన దానికి సమాధానంగా 2019లో ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి యొక్క నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఈ సమాచార హక్కు చట్టానికి అమెండ్మెంట్స్ కొన్ని తీసుకొచ్చింది సార్. ఆ అమెండ్మెంట్స్ ప్రకారం జనరల్‌గా ఒక రూల్ ఏముంటదంటే, ఒక వ్యక్తి ఒక పోస్ట్‌లో అపాయింట్‌మెంట్ చేయబడ్డ తర్వాత అతను పదవీ విరమణ చేసే వరకు కూడా సర్వీస్ కండిషన్‌లో ఏ రకమైనటువంటి యొక్క మార్పులు చేయకూడదు. ముఖ్యంగా రాజ్యాంగ పదవులకు సంబంధించి ఇది ఉంటుంది. వీళ్ళు ఈ 2019లో తెచ్చిన యాక్ట్ ప్రకారం ఈ సమాచార హక్కు కమిషనర్లకు, ముఖ్య కమిషనర్‌కు సంబంధించి ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ ప్రకారం వాళ్ళ జీతభత్యాలను తగ్గించే అధికారం, తర్వాత వాళ్ళ సర్వీస్ కండిషన్స్ మార్చేటువంటి ఒక అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి లభించింది. అయితే దీనివల్ల ఏమైందంటే, ఈ సమాచార హక్కు ఉన్నటువంటి యొక్క స్వేచ్ఛ అనేది ఈ కమిషన్స్ అనేవి పూర్తిగా కోల్పోవడం అనేది జరిగింది సార్. ఇది దురదృష్టకరమైనటువంటి యొక్క అంశం అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత అన్నిటికంటే చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, చాలా మంది ఎవరైతే ఈ సమాచార హక్కు కోసం పోరాడారో వాళ్ళ పైన విపరీతంగా దాడులు కూడా జరిగాయి. ఇందులో చాలా మంది గాయపడడం, 100కు పైగా చనిపోవడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా దురదృష్టకరమైనటువంటి యొక్క పరిణామాలుగా మనం చెప్పొచ్చు. తర్వాత అన్నిటికంటే చాలా ముఖ్యమైనటువంటి యొక్క విషయం ఏంటంటే, సమాచార హక్కు అమలు పరచాలంటే, సిస్టమాటిక్‌గా అమలు పరచాలంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి యొక్క సమాచార హక్కు చట్టం ప్రకారం ఈ సమాచార హక్కు ఒక యూనిట్ లెవెల్‌లో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉంటారు సార్ ప్రతి యూనిట్‌లో. ఆయన ఇచ్చినటువంటి యొక్క సమాచారం సరిగ్గా లేదు అని మనం భావించినట్టయితే ఫస్ట్ అప్పీల్‌కెళ్ళొచ్చు. ఆ ఫస్ట్ అప్పీల్‌లో కూడా సరైనటువంటి యొక్క సమాచారం మనకు లభించలేదు అంటే అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశమైనట్టయితే రాష్ట్ర ప్రభుత్వ సమాచార కమిషన్‌కు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం అయితే కేంద్ర సమాచార కమిషన్‌కు మనం ఫిర్యాదు చేయొచ్చు. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, అటు కేంద్రంలో గాని మీరు అడిగినట్టుగా అటు కేంద్రంలో గాని, రాష్ట్రాల్లో గాని సరి అయిన సమయంలో ఈ కమిషనర్‌లను నియమించడం లేదు. ఉదాహరణకి మీరు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకున్న కేంద్ర సమాచార చీఫ్ కమిషనర్ కూడా ఖాళీగానే ఉంది. ఏపీలో ఖాళీగానే ఉంది. తెలంగాణలో కూడా మొన్నటిదాకా ఖాళీగానే ఉంది సార్. ఈ మధ్యనే దీన్ని అపాయింట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ రకంగా ఒక రకంగా మీరు చెప్పినట్టుగా ఏంటంటే ప్రభుత్వానికి ఈ చట్టాన్ని అమలు పరచడంలో చిత్తశుద్ధి లేదు అని మనం చెప్పడంలో సందేహం ఏ రకంగా లేదు. కాకపోతే ఒకటి మాత్రం నిజం, ఈ చట్టం వల్ల సామాన్య మానవుడికి డెఫినెట్‌గా లాభం అనేది జరిగింది. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ సమాచార హక్కు చట్టాన్ని అనుసరించి సుమోటోగా ఈ గవర్నమెంట్ కొంత ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ వెబ్‌సైట్‌లో పెట్టాలి సార్. అంటే ఒక గవర్నమెంట్‌లో ఆ డిపార్ట్‌మెంట్‌లో ఎంతమంది ఉన్నారు? ఆ యాక్టివిటీస్ ఏంటి? ఆ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించినటువంటి బడ్జెట్ ఏంటి? ఇవన్నీ కూడా సుమోటోగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకమైనటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ కొన్ని అందరూ అప్డేట్ చేయట్లేదు గానీ కొంతవరకైతే డెఫినిట్‌గా పెడుతున్నారు సార్. అంటే ఇప్పుడు ఈ ప్రజల్లో అవేర్‌నెస్ అనేది మొదట్లో కనిపించిన అవేర్‌నెస్ ఇప్పుడు దాన్ని పట్టుకునే పరిస్థితి లేదు. మనం వేసిన పిటిషన్ పెట్టినా కూడా, అపీల్ చేసినా కూడా సమాచారం ఇవ్వరు అనే ఒక భావం అనేది పెరుగుతోంది అనిపిస్తోంది. అయితే ఇది పూర్తిగా కరెక్ట్ అని నేను అనుకోవట్లేదు సార్. ఎందుకంటే మీరు అవేర్‌నెస్ గురించి చెప్పారు. నిజంగా చెప్పాలంటే మనకు లభించినటువంటి స్టాటిస్టిక్స్ కనుక మనం తీసుకున్నట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా అవగాహన ఉంది సార్ ఈ సమాచార హక్కు చట్టాన్ని గురించి. వచ్చినటువంటి యొక్క పిటిషన్స్ కూడా మనం తీసుకున్నట్టయితే, ఆర్‌టీఐ అప్లికేషన్స్ కూడా మనం తీసుకున్నట్టయితే, లెక్కలో తీసుకున్నట్టయితే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యొక్క అప్లికేషన్సే ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఇంకొక చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు బ్యూరోక్రసీకి జనరల్‌గా ఈ రెడ్ టేపిజం అంటాం మనం. అంటే వాళ్ళు జనరల్‌గా ఏ డిసిషన్ కూడా తీసుకోరు. ప్రభుత్వ ఉద్యోగులు జనరల్‌గా ఏ డిసిషన్ కూడా తీసుకోరు. దాన్నే దృష్టిలో పెట్టుకొని అందులో ఒక క్లాజ్ పెట్టడం అనేది జరిగింది. ఆ క్లాజ్ ఏంటంటే 30 రోజుల లోపల సమాచారాన్ని ఇచ్చి తీరాలి. అయితే చాలా సందర్భాల్లో ఈ సమాచారం వస్తుంది.
కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేకపోయినట్టయితే, ఆ ఇన్ఫర్మేషన్ లేదని చెప్పాలి. ఇప్పుడు మీరు పూర్తిగా మేము ఫైల్ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఏ సమాధానం ఇవ్వకుండా ఉండడానికైతే చట్ట ప్రకారం వీలు లేదు సార్. ఖచ్చితంగా ఏదో ఒక సమాచారం ఇవ్వాలి. లేకపోయినట్టయితే ఒక సమాచారం ఇవ్వలేకపోతే ఎందుకు సమాచారం ఇవ్వడానికి వీలు పడట్లేదో కూడా వాళ్ళు ఖచ్చితంగా చెప్పి తీరాల్సిన అవసరం ఉంది సార్. చాలా మంది కొంతమందికి శిక్షలు కూడా పడ్డం అనేది జరిగింది. అవును. తర్వాత ఇంకోటి అయితే ఏంటంటే దీంట్లో రేషన్ విషయం సార్ మీరు అడుగుతున్నారు. దీ- దీంట్లో ఇంకో కోణం కూడా ఉంది. ఇప్పుడు చెప్ ఆర్టీఐ కార్యకర్తల పేరు మీద మిస్లీడ్ అయిన సంఘటనలు కూడా కనిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్‌లీ. చాలా దాన్ని మంచి క్వెషన్. ఏమంటారు? కరెక్ట్. కరెక్ట్. ఒకటి ఆ, మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఆహ్, ఇక్ ఈ యాక్టివ్ పాజిటివ్ సైడు, నెగెటివ్ సైడు 2 గూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు సార్ మనం. ఎందుకంటే మీరు సరిగ్గా ఉపయోగించినట్టయితే పాజిటివ్ సైడు, దాన్ని ఆ, నెగెటివ్‌గా అంటే ఇప్పుడు ముఖ్యంగా అన్యథా భావించొద్దు. ఒక క్రిటిసిజం ఏంటంటే జర్నలిస్టులు ఆ. గూడా దీన్ని మిస్‌యూజ్ చేశారు, బ్లాక్‌మెయిల్ చేశారు అనేటువంటి యొక్క విమర్శ వచ్చింది. మీకు అది బహుశా కూడా గుర్తుండే ఉంటుంది. ఆ! ఆ అందుకే రకమైనటువంటి కూడా యొక్క విమర్శ ఏవండి సార్? ఏమో అన్నిటికీ చెప్పండి. అన్ని రంగాలకి వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. అది మిస్యూజ్ చేయటం అందరికీ అనేది వర్తిస్తుంది. ప్రతి తర్వాత ఒక్కరికి. కొంతమంది ముఖ్యంగా అంటే ప్రముఖంగా నేను విన్నదేంటంటే జర్నలిస్టులు, లాయర్‌లు కొంత దీన్ని మిస్‌యూజ్ చేశారు అనేటువంటి యొక్క విమర్శ కూడా బాగా వచ్చింది. మీరు చెప్పినట్టుగా ఈ సమాచార హక్కు అనేది పాజిటివ్‌గా ఉపయోగించుకోవాలే తప్ప నెగెటివ్‌గా ఉపయోగించుకోవడానికి లేదు. చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సమాచార హక్కు చట్టానికి సంబంధించి ఈ సుబ్రహ్మణ్య స్వామి పేరు మనకు తెలుసు కదా! ప్రముఖ న్యాయ ఆయన న్యాయమంత్రిగా, న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశారు కేంద్రంలో. ఈ చాలా ఈ కరప్షన్‌కు సంబంధించినటువంటి యొక్క చాలా కేసులను ఈయన సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకొచ్చి దాన్ని ప్రజల్లోకి ఆ సమాచారాన్ని వెళ్ళేటట్టుగా చూసినటువంటి యొక్క ఘనత ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం స్వామికి దక్కింది అని చెప్పుకోక తప్పదు సార్. అదే ఆయనకి సమాచార హక్కు చట్టం కింద ఏసీ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదేమో. నేను ఒక్కసారి ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, మీకు ఏ సార్, ఇన్ఫర్మేషన్ కావాలి, ఏ డిపార్ట్మెంట్ లో కావాలి, నేను సార్ ఇమీడియట్ గా తెప్పిస్తా, నాకు అన్నిట్లో కూడా గూఢచారులు ఉన్నారని నాతోనే చెప్పాడు. అయితే ఒకటి గదా! ఇది అఫీషియల్ గా సార్. ఇప్పుడు మీకు ఇన్ఫార్మల్‌గా మామూలుగా ఇప్పుడు చెప్తున్నాను. నో. మీరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే ఆయన ఇది మనందరికీ సమాజం. కూడా తెలుసు. సుబ్రహ్మణ్యం స్వామితో ప్రాబ్లమ్ ఏంటంటే యాక్చువల్‌గా ఆయన మనందరికీ తెలుసు బీజేపీ ఎంపీ. అయినా గూడా ఆయన బీజేపీ గవర్నమెంట్ క్రిటిసైజ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి అదే. కదా సార్. అయితే ఆ, ఒకటేంటంటే ఈ సమాచార హక్కు చట్టం ద్వారా మనకొచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఆహ్, అథెంటిక్ ఇన్ఫర్మేషన్. ఆ, అథెంటిక్ ఇన్ఫర్మేషన్. దీన్ని ఆ, బేస్ చేసుకొని చాలా సందర్భాల్లో న్యాయస్థానాల్లో కేసులేసినటువంటి యొక్క సంఘటనలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి సార్. అయితే అవును. ఒకటేంటంటే సమాచార హక్కు చట్టాన్ని గురించి మనం చెప్పినప్పుడు ఇంతకుముందు గతంలో ప్రభుత్వ కార్యాలయాలను విజిట్ చేసేటువంటి ఒక అవకాశం అనేది ప్రజలకు ఉండేది కాదు. ఈ ఆ, సమాచార హక్కు చట్టానికి సంబంధించి మనం ప్రతి గవర్నమెంట్ ఆఫీసెస్‌కెళ్ళొచ్చు. ఫీల్డ్‌లో ఇన్స్‌పెక్షన్ చేయొచ్చు. తర్వాత ఇంకోటి చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఫీజ్ ప్రిస్క్రైబ్డ్ కూడా చాలా తక్కువ సార్. కేవలం రూ. 10 మాత్రమే. అది కూడా గ్రామీణులకు, బీపీఎల్ ఫ్యామిలీస్‌కు ఫీజ్ కూడా కట్టాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఏంటంటే సరే ప్రభుత్వం కొంతమేర దీన్ని నీరుగార్చాలని ప్రయత్నం చేసినా కూడా నా ఉద్దేశంలో అయితే ఖచ్చితంగా ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ యాక్ట్. ఇది చాలా మంచి చట్టం అని నేను భావిస్తున్నాను సార్. అంటే ఈ చట్టాన్ని ఇంకా సమర్థవంతంగా దిద్దటానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు సూచనలు ఏమైనా ఉంటాయి? ఖచ్చితంగా చేయొచ్చు సార్. యా, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇందాక మనం డిస్కషన్‌లో చెప్పుకున్నాం. ఈ పిఐఓలు చాలా ప్రముఖమైనటువంటి ఒక పాత్ర పోషించడం అనేది జరుగుతుంది. ఎక్స్‌క్లూజివ్‌గా ఒక వ్యక్తికి ఈ పిఐఓ రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పాలి సార్. యా, అడిషనల్‌గా వాళ్ళకి అడిషనల్‌గా ఈ చార్జ్ అనేది ఇవ్వకుండా ఎక్స్‌క్లూజివ్‌గా ఇచ్చి తర్వాత ఒకవేళ అట్లాంటిది వీలు పడదు ఎక్స్‌క్లూజివ్‌గా ఇవ్వడానికి మేము అపాయింట్ చేయలేము అని కనుక ప్రభుత్వం భావించినట్టయితే ఎవరినైతే పిఐఓగా అపాయింట్ చేస్తున్నారో వాళ్ళకు కొంత ఇన్సెంటివ్ అన్నా ఇవ్వాలి. అప్పుడే వాళ్ళు కమిట్మెంట్‌తో, ఇంట్రెస్ట్‌తో చేసేటువంటి ఒక అవకాశం అనేది ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అన్నిటికంటే చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు మన భారతదేశంలో చాలా చట్టాలున్నాయి. ఆ చట్టాలు అమలుకు నోచుకోవట్లేదు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే గవర్నమెంట్‌లో కమిట్మెంట్ లేకపోవడం. చట్టం చట్టం ఉండడం చట్టాన్ని చేయడం ముఖ్యం కాదు సార్. చట్టాన్ని అమలు పరచడం అనేది అమలు చేయడం. చాలా యా, చాలా ముఖ్యం. అయితే మనం డిస్కషన్‌లో ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ ఆర్‌టీఐ కమిషన్‌కి సంబంధించినటువంటి అటు కేంద్రంలో గాని, రాష్ట్రాల్లో గాని ఈ ఖాళీలు ఉంచడం అనేది సరైనటువంటి ఒక పద్ధతి కాదు. వెంటనే ఖాళీలను పూర్తి చేయాలి.
తర్వాత స్టిపులేటెడ్ టైంలో కూడా ఈ కేసులను పరిష్కరించినట్టయితే ఈ సమాచార హక్కు చట్టం అనేది సక్రమంగా పనిచేసేటువంటి ఒక అవకాశం ఉంది. అధికారులు ఎవరైతే దీన్ని నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. తర్వాత మీరు ఇంట్రడక్షన్ లో ఒక పాయింట్ చెప్పారు. అదేంటంటే చాలా ముఖ్యమైనటువంటి ఒక పాయింట్ మీరు చెప్పింది. అదేంటంటే జనరల్ గా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దొడ్డిదారిలో వాళ్ళు పొలిటికల్ గా వాళ్ళకు అపాయింట్మెంట్లు పొలిటికల్ గా పదవులు లభించిన వాళ్ళని తీసుకొచ్చే ఆర్టీఐ కమిషనర్ గా వేస్తున్నారు. అదే రకంగా బ్యూరోక్రసీలో రిటైర్ కాగానే వాళ్ళని తీసుకొచ్చి కమిషనర్ గా వేస్తున్నారు. ఇది సరి అయినటువంటి విధానం కాదు సార్. ఈ చట్టం అనేది సక్రమంగా అమలు కావాలి అంటే ఆర్టీఐ పైన విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళను మాత్రమే తీసుకొచ్చి ఈ కమిషన్ లో పెడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం సార్. థ్యాంక్ యూ అండి మోహన్ రావు గారు. దీని మీద ఈ సమాచార చట్టం మీద ప్రజలకి ఇంకా అవగాహన ఉంది, అవగాహన పెరిగింది. కాకపోతే ప్రభుత్వం దీన్ని చిత్తశుద్ధితో ఇంకా కూడా చిత్తశుద్ధితో పూర్తిగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా సమాచార కమిషనర్ల నియామకంలో విషయంలో కానీ అది కూడా సమాచారం ప్రజలకి ఇవ్వటంలో కానీ చేరవేసే విధంగా తగిన చర్యలు అయితే తీసుకోవాల్సిన ఉంది. 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఇంకా కూడా ఈ చట్టం పటిష్టంగా ఉండాలనేది అయితే మనం అందరం కోరుకుందాం. థ్యాంక్ యూ మోహన్ రావు గారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.